హలో ఫ్రెండ్స్. ప్రజెంట్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నుండి రాబోయే చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో బాక్స్ ఆఫీస్ను ఇంపాక్ట్ క్రియేట్ చేసే మూవీసే రాబోతున్నాయి. ప్రజెంట్ 2 చిత్రాలు అయితే మాస్ తాండవం, ఒకటి మాస్ ప్రళయం. ఇక రాబోయే 112వ చిత్రం కోసం అయితే యంగ్ డైరెక్టర్లు, పాన్ ఇండియా డైరెక్టర్లు అయితే బాలకృష్ణ తోటి వర్క్ చేయడానికి అయితే రెడీగా లైన్లో ఉన్నారంట. ఎవరు ఆ డైరెక్టర్లు? అఖండ 2 అనేది నార్త్ బిజినెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టు బ్రహ్మాండమైన ఆఫర్లు అయితే వస్తున్నాయంట. ఈ 3 విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నందమూరి బాలకృష్ణ అఖండ 2 బాలకృష్ణ కెరీర్లోనే ఒక ప్రత్యేకమైన ఫిలిం అఖండ. మొదటి భాగం ఎంత సంచలన విజయం సాధించిందో, ఈ మూవీ అప్పట్లోనే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుంటే నార్త్లో బ్రహ్మాండమైన క్లిక్ అయ్యేది. అలాంటి కంటెంట్ అయితే ఈ మూవీలో ఉంది, కానీ అప్పుడు మిస్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని అనౌన్స్మెంట్ చేశారు, కానీ నార్త్లో మాత్రం ఈ మూవీ మీద అయితే బజ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉందంట. ఆల్రెడీ టీజర్ కూడా రాలేదు, ఇంకా ట్రైలర్ కూడా రాలేదు. నార్త్ నుంచి ఆల్మోస్ట్ 30 కోట్ల బిజినెస్ ఆఫర్ వచ్చిందంట నార్త్ మొత్తానికి. అయితే బిగ్గెస్ట్ రికార్డు. ఇంతవరకు ఒకటి పాన్ ఇండియా సినిమా ఇంకా రిలీజ్ కానే లేదు, అప్పుడే 30 కోట్ల ఆఫర్ అంటే అఖండ 2 అనేది నార్త్లో ఈ కంటెంట్ మీద, ఈ కాంబినేషన్ మీద ఎంతటి క్రేజ్ ఉందనే దానికి ఉదాహరణ. ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ లెక్క పెరిగే అవకాశం ఉంది. ఇంకా ప్రొడ్యూసర్స్ ఎవరికి రైట్స్ అయితే ఇవ్వలేదంట. 100% ఈ సినిమా నార్త్లో బాలకృష్ణకు బ్రహ్మాండమైన క్రేజ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కానీ, కర్ణాటకలో కానీ అఖండ తాండవం మీద ఎలాంటి క్రేజ్ ఉంది, ఎలాంటి సంచలనమైన రికార్డుల ఓప్స్ ఉన్నాయనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ కోసం ప్రతి ఒక్కరు ఈగర్గా వెయిటింగ్. సెప్టెంబర్ 25 అనేది కన్ఫర్మ్ రిలీజ్ డేటే అంటున్నారు. మొదటిగా ప్రకటించిన డేటే అయితే బాక్స్ ఆఫీస్ క్రాష్ అనేది చాలా బలంగా ఉండబోతుంది. ఓజీ వెనకకి వెళ్తుందా లేకపోతే రిలీజ్ డేట్కి వస్తుందా తెలియదు, కానీ ఇంకా రేపు ఈ టైంకి అయితే టీజర్ వచ్చేస్తుంది, రిలీజ్ డేట్ వచ్చేస్తుంది. టీజర్ ఎలాంటి సంచలనమైన రికార్డుల మోత అనేది రేపు ఈ టైంకి అయితే మనకు అర్థం కాబోతుంది. నార్త్తో పాటు ఇటు సౌత్ అయినా, అదర్ స్టేట్స్ అయినా కానీ, ఓవర్సీస్లో అయినా కానీ ఈసారి నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే కాదు, వన్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బిజినెస్ ఒకటిగా అఖండ 2 అనేది 100% గ్యారంటీ. అంతటి సంచలనమైన హోప్స్ అయితే ఈ మూవీ మీద ఉన్నాయి. ఈ మూవీ తర్వాత రాబోయే సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో బాక్స్ ఆఫీస్ను ఇంపాక్ట్ చేసే మూవీ రాబోతుంది. అదే గోపిచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి పక్క మాస్ ఒక ఫ్యాక్షన్ ఫిలిం లాగా రిలీజ్ అయ్యి ఈ రోజుల్లో కూడా సంచలనమైన రికార్డు సాధించింది. ఈ సినిమాలో బాలకృష్ణ తప్ప వేరే వారిని ఎవరిని ఊహించుకున్నా కానీ ఆ స్థాయి కలెక్షన్స్, ఆ రేంజ్ ఓపెనింగ్స్ రానే రావు. బాలకృష్ణను ప్రజెంట్ చేసిన విధానం, వీరసింహారెడ్డిగా ఆ లుక్ మాత్రం బాలకృష్ణ అభిమానులకే కాదు, అదర్ హీరోల అభిమానులు కూడా అభిమానించే రేంజ్లో అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ లుక్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఇక వీళ్ళిద్దరు కలయికలో ఇంతటి సక్సెస్, ఇంతటి మాస్ క్రేజ్ ఉన్న సక్సెస్ ఈ కాంబినేషన్లో వస్తుందంటే రాబోయే 2వ సినిమా ఎంతటి క్రేజ్ ఉంటుంది. అందులోనూ ఈ మధ్య కాలంలోనే గోపిచంద్ మలినేని హిందీలో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది, అదే జాట్ మూవీ. మంచి క్రేజ్ వచ్చింది. నార్త్లో కూడా డైరెక్టర్కు గోపిచంద్ మలినేనికి నార్త్ హీరోలు కూడా సినిమా చేయాలన్న ఇంట్రెస్ట్తో సహా ఉన్నారంట. కానీ అఖండ 2తో నందమూరి బాలకృష్ణ నార్త్ పాన్ ఇండియా స్థాయి హీరోగా, ఆల్రెడీ పాన్ ఇండియా స్థాయి డైరెక్టర్గా గోపిచంద్ మలినేని. 100% ఈ మూవీ కూడా పాన్ ఇండియా స్థాయి బాక్స్ ఆఫీస్ను ఇంపాక్ట్ చేసే మూవీగా ఉండబోతుంది. ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి ప్రచారం అయితే వినపడుతుంది. నందమూరి బాలకృష్ణతో 112వ సినిమా ఈ డైరెక్టర్ చేయబోతున్నాడు. కొన్ని రోజుల పాటు క్రిష్ 100% ఓకే అని వార్తలు అయితే వినపడ్డాయి. హరీష్ శంకర్ అని కొన్ని రోజులు వార్తలు వినపడ్డాయి. ఈ మళ్ళా గత వారం రోజుల నుంచి ఈ మధ్యకాలంలోనే అజిత్తో బ్యాడ్ అవర్ గుడ్లీ అని బ్లాక్ బస్టర్ మాస్ కమ్బ్యాక్. అజిత్ కెరీర్లోనే ఒక మంచి స్టైలిష్ మూవీగా నిలిచింది. ఆ డైరెక్టరు బాలకృష్ణతో తీస్తే 100% బాలకృష్ణ మాస్ ఇమేజ్కి, స్టైలిష్కు చాలా గొప్పగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాడనే మాటలు వినబడ్డాయి. దిల్ రాజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ 112వ సినిమాను దిల్ రాజే తీసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఆ డైరెక్టర్ అడిక్ రవిచంద్రన్ అని ఆ డైరెక్టర్ పేరు. ఇంకా గత 2 రోజుల నుంచి ఇంకో కొత్త పేరు అయితే వార్తలోకి వచ్చేసింది. ఈ మధ్యకాలంలోనే మార్కో వంటి ఒకటి రక్తపాతం లాంటి ఒక మాస్ ఫిలిం తీసి మలయాళంలో బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ హనీఫ్ ఆడేని. ఈ డైరెక్టర్ మార్కో సినిమా నార్త్లో కానీ, సౌత్లో కానీ బ్రహ్మాండంగా ఆడింది.
ఈ మూవీ తర్వాత ఈ డైరెక్టర్ కూడా చాలా క్రేజ్ ఏర్పడ్డది. ఇంతటి మాస్ డైరెక్టరు, ఇటు అజిత్ కుమార్కి ఇట్టిచ్చిన డైరెక్టర్ అయినా కానీ, ఇటు మార్కో డైరెక్టర్ అయినా కానీ, మన తెలుగులో చాలా మంది లైన్లో ఉన్నా కానీ నందమూరి బాలకృష్ణ 112వ మూవీ డైరెక్టర్ లిస్ట్ అయితే చాలానే ఉంది. ఏ డైరెక్టర్ అయినా కానీ పాన్ ఇండియా స్థాయి డైరెక్టర్ మాత్రమే ఉండబోతుంది. అందుకే రాబోయే సినిమా లైనప్ మాత్రం నందమూరి బాలకృష్ణది భారీ స్థాయిలో ఉండబోతుంది. 100% దిల్ రాజు అయితే బాలకృష్ణతో ఎప్పటి నుంచో సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వకీల్ సాబు బాలకృష్ణతో తీద్దామనుకున్నాడు. గత సినిమాలు ఎప్పటి నుంచో ప్రయత్నం చేశాడు. కానీ గోపిచంద్ మలినేని బాలకృష్ణ ఈ కాంబినేషన్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఒక పాన్ ఇండియా డైరెక్టర్తో దిల్ రాజు అయితే నందమూరి బాలకృష్ణతో కొలాబరేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ 100% కుదరాలే. బాలకృష్ణలోని మార్పు చూస్తుంటే అభిమానులు అయితే చాలా ఖుషి అయిపోతున్నారు. ఒకప్పుడు ఇంకా పాత డైరెక్టర్ పి వాసాని, ఇంకా ఆ వాసాని, రకరకాల డైరెక్టర్లకు ఇచ్చి అసలు బాక్స్ ఆఫీస్ ఇంపాక్ట్ బాలకృష్ణ క్రేజ్ ఈ రేంజ్లో పడిపోయింది అనుకున్నారు. కానీ బాలకృష్ణ కెరీర్లో అఖండ మూవీ ఏ ముహూర్తాన వచ్చిందో బాలకృష్ణ మైండ్ సెట్ మారింది, డైరెక్టర్ల లిస్ట్ మారింది. నందమూరి బాలకృష్ణకు చెప్పే కథల స్టోరీలు కొత్త, ఈ ట్రెండ్కి తగ్గ స్టోరీలు వస్తున్నాయి. అఖండ నుంచి బాలకృష్ణ కెరీర్ టోటల్గా 100% చేంజ్ అయింది. అభిమానులు కూడా ఈ మధ్యకాలంలో అఖండ మూవీ తర్వాత, ఒకప్పుడు బాలకృష్ణ అభిమానులు అంటే సీనియర్ అభిమానులు 50 years, 60 years, 40 years ఈ రేంజ్ అభిమానులు మాత్రమే ఉండేది. ప్రజెంట్ అఖండ మూవీ తర్వాత కాలేజీ స్టూడెంట్స్ కానీ, స్కూల్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు జై బాలయ్య స్లోగన్ మాత్రం ఎక్కడ చూసినా బాలకృష్ణ క్రేజ్ అనేది ఒక రేంజ్లో పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. అందుకే ఇంతటి క్రేజ్ రావడానికి ప్రజెంట్ పాన్ ఇండియా డైరెక్టర్లు, బాలకృష్ణ స్టోరీ సెలక్షన్స్ కానీ, ప్రతి సినిమా సక్సెస్ అవ్వడం కానీ ఇదే వినపడుతుంది. ఇంకా ఈ మూవీస్ తర్వాత కూడా ఎన్బికే 112వ మూవీ కూడా అనిల్ రావు డైరెక్టర్ కూడా వినపడుతుంది. చాలా మంది లిస్ట్ అయితే ఇది కదా బాలకృష్ణతో సినిమా చేయడానికే పాన్ ఇండియా డైరెక్టర్లే లైన్లో కట్టారంటే బాలకృష్ణ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 112వ మూవీ డైరెక్టర్ ఎవరు సెట్ అవుతారో తెలియదు కానీ ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో కానీ రాబోయే 2 చిత్రాలు, ఒకటైతే తాండవం, ఒకటి మాస్ ప్రళయం. మాస్ ప్రళయం అంటే గోపిచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమానే 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ పక్క అనేది వినపడుతుంది. బిగ్గెస్ట్ ఆల్మోస్ట్ 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే సత్తా అఖండ 2కి అయితే ఉంది. బాలకృష్ణ కెరీర్లోనే కాదు సీనియర్ హీరోల్లోనే బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే అఖండ తాండవం ఉండబోతుంది. బిగ్గెస్ట్ రికార్డు. రేపు ఈ టైంకు ఎన్బికే 111 అప్డేటు, అఖండ తాండవం టీజర్ ఎలాంటి సంచలనమైన రికార్డులు మోగిస్తుందో వెయిటింగ్. లక్ష్మీ నరసింహ ఈరోజు ఉదయము నేను సుదర్శన్ 35లో 8 o'clock టికెట్ బుక్ చేశా. థియేటర్ అయితే ఈరోజు 5 షో అయితే క్యాన్సిల్ అయింది. థియేటర్ ఓనర్స్ ఎవరో చనిపోయారంట, మొత్తం క్యాన్సిల్ చేశారు. ఈరోజు సుదర్శన్ 35లో 8 o'clock షో కూడా లక్ష్మీ నరసింహ క్యాన్సిల్ అయింది. ఆల్రెడీ నిన్ననే రిటర్న్ ఫండ్ బుక్ మై షోలో వచ్చేసినాయి. ఇది మాత్రం డిసప్పాయింట్. లేకపోతే ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన థియేటర్ సుదర్శన్ 35. అక్కడ చూస్తే ఆ కిక్ వేరే ఉంటుంది. అప్పట్లో 2004లో కూడా లక్ష్మీ నరసింహ సుదర్శన్ 35లోనే 4-5 times చూసింట. అఖండ 2 నార్త్లో ఈసారి జెండా నందమూరి బాలకృష్ణ జెండా చాలా గట్టిగా పాతబోతుంది. నార్త్ కలెక్షన్స్ షేక్ అయ్యే రేంజ్లో ఉండే అవకాశం ఉంది. టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య అని కామెంట్ రాయండి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నందమూరి బాలకృష్ణ.